ఈ రోజు మనం ఏమన్నా కొంచెం బైబిల్ గురించి మాట్లాడుతుంటే స్కాలర్ అని హేళన చేస్తారా? స్కాలర్షిప్ అంతా రిడిక్యూల్ చేసేదా? మరి ఏం చేద్దామని ఇంత పెద్ద పుస్తకం చేతిలో పెట్టుకుని మిగతా వాటన్నిటికీ టైం ఉంటుందా? హోలీ స్పిరిట్ ప్రేరేపించేస్తే మాట్లాడేస్తారా? మిగతా వాటన్నిటికీ ఎందుకు టైము? మార్కెట్కి అంత టైమా? ఊళ్ళో ఫ్రెండ్స్ తోటి అంత టైమా? వేరే విషయాలు అవి ఇవి చేయటానికి అంత టైమా? దీనికి టైం లేదు. టైం ఇచ్చేవాడు స్కాలర్. యూ వాంట్ టు రిడిక్యూల్ సచ్ ఎ పర్సన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ people who say like this, people who ridicule those who spend much and much time studying the scriptures. ఎంత టైం చదివితే అర్థం అవుతుంది మనకి? ఎంతమంది ప్రాణాలు పెడితే ఈ గ్రంథం చేతికి వచ్చింది? ఎంతమంది అమాయకులైన వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తే ఈ రోజు నీ భాషలో నువ్వు చదువుకుంటున్నావు? ఆలోచించొద్దు. ఎంతమంది అమ్మ షాకిల్స్ లో ఉన్న బైబిల్ని బయటికి తెచ్చారే. అంతేకాకుండా అసలు ట్రాన్స్లేట్ చేయటం ఏదో దేవ భాష, దేవుని భాషలాగా లాటిన్ లో ఉండిపోవాలంట గ్రంథం. ఉండనిచ్చారా? ప్రాణాలకు తెగించి ట్రాన్స్లేట్ చేశారు. ఆ ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళెవరు? అమాయకులైన అనేక మంది ప్రభుని ప్రేమించి చేసిన ట్రాన్స్లేషన్ కారణంగా నీ చేతిలో తెలుగు బైబిల్ చక్కగా వస్తే చదువుకోవడానికి టైం లేదా? దాని విలువ ఏమీ అర్థం కావట్లేదా? ఏ రకంగా మనం ఇలాంటి విషయాల్ని మనం గమనించాలా, అర్థం చేసుకోవాలా? ఎందుకు ఇలాంటి ధోరణులు కనబడుతున్నాయి? దయచేసి స్కాలర్షిప్ అనే మాట, మనమేం స్కాలర్స్ కాదు. యూ డోంట్ నీడ్ టు బి ఎ స్కాలర్. You don't need to call yourself a scholar. If someone else calls you a scholar, okay, let him call you. But your desire is to learn. ఇది డేకన్ అయినా 40 years బైబిల్ కోసం, 40 years లైఫ్ అంతా బైబిలే. డేక్ ప్రొడ్యూస్ చేశాడు బైబిల్. ఇంకొకటి స్కోఫీల్డ్, ఇయర్స్ అండ్ ఇయర్స్. ఏమి తెలుసు మనకి? ఏమి తెలుసు? వాళ్ళు సంవత్సరాలు ప్రాణం పెట్టి స్టడీ చేసిన వాళ్ళు అందిస్తున్నారు హెల్ప్. తీసుకుందాం హెల్ప్. ఈ బైబిల్ డిక్షనరీ సామాన్యం. అసలు డిక్షనరీ తెరుస్తుంటే బాబోయ్ ఏంటిది, ఏమి రీసెర్చ్, ఈ ఎక్స్కవేషన్స్ ఏంటి, ఆ టెక్స్టులు సంపాదించడం ఏంటి, డాక్యుమెంట్స్ పాతవన్నీ బయటికి తేవడం ఏంటి, ఆ స్టడీ ఏంటి? అలాగా ఎంతమంది ఎంత జాన్ స్టార్ట్ అని ఆయన లైఫ్ అంతా పెళ్లి కూడా చేసుకోకుండా ఆ బుక్స్ ని అందించడమే ఇవాంజలికల్స్ కి. ఏమక్కర్లా ఇప్పుడు? ఎవరితో వాళ్ళతోనే విశ్వాసం మొదలైపోయింది అనుకుంటే ఎందుకు చదువుతారు అలాంటి బుక్స్? లైఫ్ అంతా బుక్స్ రాశారు వాళ్ళు. లైఫ్ అంతా బైబిల్ని ప్రొడ్యూస్ చేశారు వాళ్ళు. ఈ ఓపెన్ బైబిల్, ఇంకో బైబిల్, ఈ కాంట్రిబ్యూషన్స్, రకరకాల ఎడిటర్ గా సీట్లో కూర్చుని అందరితో వర్క్ చేయించి అంత వర్క్ చేయించి మనకు సమాచారం ఇస్తుంటే ఏవి రిఫర్ చేయడానికి టైం లేకుండా మన విశ్వాసం మనకు చాలు అనే, లేదా స్పిరిట్ మనం గైడ్ చేసి ఈ వచనం చెప్పేద్దాం, ఈ వచనాలన్నీ కలిపి చెప్పేద్దాం, ఒక రిఫరెన్స్ అదే మాట వచ్చి అన్ని వచనాలు ఎక్కడెక్కడున్నా ఎత్తుక్కుని మాట్లాడేద్దాం అంటే ఎలా? అది టెక్స్ట్ సంగతి ఏంటి? బుక్ సంగతి ఏంటి? ఒక ఆర్డర్ సంగతి ఏంటి? ఈ రకమైన పద్ధతిలో దయచేసి మనం ఆలోచిద్దాం. ఏంటి అంటే పౌలు యొక్క కన్సర్న్ ఈ సమయంలో మనం గమనిస్తే, గ్రహిస్తే ఏంటి అంటే, ఏదైతే మీకు వచ్చిన లిబర్టీని మీకు కాకుండా చేస్తుందో ఎనథేమా, శపించబడును గాక. లిబర్టీ తండ్రి ఉద్దేశిస్తే కుమారుడు ప్రాణం పెట్టి ఆ లిబర్టీ మీకు తెచ్చిపెడితే ఒక స్టేజ్కి వచ్చేసరికి లా వర్సెస్ క్రైస్ట్ అంట. లా వర్సెస్ క్రైస్ట్. హౌ డేర్ ది సే దాట్? ఓట్ చేస్తామా? తేల్చుకోవాలా? అరే క్రైస్ట్ని బట్టి ఆయన తన్ను తాను అప్పగించుకునే కారణంగా నాకు లిబర్టీ, ఫ్రీడమ్. ఈ ఫ్రీడమ్ పద్ధతిలో గలతీ పత్రిక అంతా కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం, సొంతం చేసుకుందాం. ఇలాంటి విషయాల్లో గట్టిగా ఉండాలని కోరుకుంటూ, ఈ రకమైన అవగాహన దేవుడు మీకు ఇస్తున్నందుకు తండ్రి నామాన్ని గణపరుస్తూ
కుమార్ని నామాన్ని మీ ముందు ఉంచుతూ పరిశుద్ధాత్మ కార్యంగా మరొకసారి గట్టిగా చెప్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.